తెలంగాణ సినిమా ఫంక్షన్ చేసుకుంటే గద్దర్ అవార్డుల కార్యక్రమం నిర్వహిస్తే ఏపీ ఎందుకు ఉలిక్కిపడుతోంది? చిరంజీవి ఉన్నట్టుండి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన కూడా దీన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఇలా ఎందుకన్నారు? తెలంగాణ సీఎం రేవంత్ చూసి తెలంగాణ ప్రభుత్వ విధానాల నుంచి ఏపీ స్ఫూర్తి పొందాలి అనడంలో ఆంతర్యం ఏంటి? ఏపీ తెలంగాణ చూసి నేర్చుకోవాలన్నట్టుగా ఎందుకు మాట్లాడారు? తెలంగాణ ప్రభుత్వంతో పోలిస్తే ఏపీకే కదా సినిమా ఇండస్ట్రీతో బలమైన సంబంధాలు ఉన్నాయి. ఇద్దరు సీనియర్ హీరోలు చంద్రబాబుకి సన్నిహితులు కదా. ఒక కథానాయకుడు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇంకో సీనియర్ కథానాయకుడు బాలకృష్ణ స్వయాన చంద్రబాబుకి వియ్యంకుడు, టీడీపీ వ్యవస్థాపకుడు, ఎన్టీఆర్ వారసుడు కదా సినీ రాజకీయానికి. మరి ఇంత బలమైన సినీ రాజకీయ బాంధవ్యాలున్న ఏపీ ప్రభుత్వం రేవంత్ రెడ్డిని తెలంగాణ ప్రభుత్వాన్ని చూసి నేర్చుకోవాలి అని చిరంజీవి అనడంలో ఆంతర్యం ఏంటి? ఇది కేవలం సినిమాలకి ఫంక్షన్లకి సంబంధించిన విషయం కానే కాదు. ఎందుకో తెలుసు కదా, ఒక నమస్కారం చుట్టూ ఇదిగో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ నమస్కారం చుట్టూ రాజకీయం ఏళ్ల తరబడి నడవడం చూసాము. భారీ భారీ డైలాగులు. ఇన్ని మంది కోట్ల మంది తెలిసిన ఒక హీరోని కూడా చేతులు ఇలా పట్టుకొని ఈ స్థాయికి కూడా ఈ వ్యక్తి పట్టుకొచ్చాడంటే ఇలాగా పేలడం కూడా చూసాం కదా. మరి ఇవన్నీ చూసిన ఏపీ సినిమా ఇండస్ట్రీ విషయంలో, బ్రాండింగ్ విషయంలో, విధానాల విషయంలో తెలంగాణ నుంచి, దట్టు చంద్రబాబు శిష్యుడైన రేవంత్ రెడ్డి నుంచి గురువు నేర్చుకోవాలి అని చిరంజీవి అనడంలో ఆంతర్యం ఏంటి? సినిమా రాజకీయం ఇలాగే ఉంటుందా, లేదంటే చంద్రబాబు చెప్పే మాటలకి అనుసరించే విధానాలకి చాలా గ్యాప్ ఉంది అని చిరంజీవి ఇండికేట్ చేశారా? ఎలా చూడాలి? సినిమా డీటెయిల్డ్గా చూద్దామా? సినిమా ఇండస్ట్రీతో రాజకీయ సంబంధాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వానికి బలంగా ఉన్నాయి అంటే ఏంటి సమాధానం? టక్కున ఏపీ అని చెప్తాం కదా. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు ఏపీలో. చంద్రబాబు వియ్యంకుడు బాలకృష్ణ వరుసగా ఎమ్మెల్యేగా గెలుస్తూ ఉన్నారు. ఆయన సీనియర్ కథానాయకుడు. టాలీవుడ్ లో మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పిల్లర్స్ లో ఆయన ఒకరు కదా, పవర్ సెంటర్ కదా. మరి ఇలాంటప్పుడు సినిమా ఇండస్ట్రీ మీద, సినిమాకి సంబంధించిన ప్రభుత్వ పరమైన కార్యకలాపాల మీద ఏ ప్రభుత్వాలకి గ్రిప్ ఉండాలి? ఏపీకే కదా. కానీ ఏపీ ప్రభుత్వం తెలంగాణ విధానాలను చూసి, రేవంత్ రెడ్డి విధానాలను చూసి నేర్చుకోవాలి అని చిరంజీవి లాంటి సీనియర్ మోస్ట్ కథానాయకుడు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? పైకి చూడపోతే అంతా బానే ఉంది కదా. ఉస్తాద్ సినిమా రిలీజ్ అవుతా ఉంటే మన వాళ్ళు అందరూ బాగానే ట్వీట్లు వేశారు, చూడాలి అని చెప్పారు. ఏ సినిమా వచ్చినా కానీ టపీమని రేట్లు పెంచడానికి ఉత్సాహపడి అడుగు ముందుకేసే రాష్ట్రం కూడా ఏపీనే కదా. మరి ట్వీట్లు వేస్తా ఉన్నాం, సంబంధాలు బాగానే ఉన్నాయని చెప్తా ఉన్నాం, సినిమా వాళ్ళతో ఇంటర్వ్యూలు కూడా బ్రహ్మాండంగా చంద్రబాబు ఇస్తా ఉంటారు. మరి ఇన్ని చేస్తున్నా కానీ సినిమాల విషయంలో ఏపీ ప్రభుత్వం తెలంగాణను చూసి నేర్చుకోవాలి అనడంలో ఆంతర్యం ఏంటి? సమాధానం తెలియాలంటే చిరంజీవి ఏం మాట్లాడారో కొంచెం డీటెయిల్డ్గా చూడాలి. దక్షిణ కొరియాకి సంబంధించిన కేపాప్ కానీ, జపాన్ కి సంబంధించిన యానిమే కానీ, ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క కంట్రీ ఎకానమీని ఇంపాక్ట్ చేసి చూశారు కదా. కొరియన్ సినిమాలు, జపాన్ సినిమాలు వాళ్ళ కల్చర్ని, అక్కడున్న పరిస్థితుల్ని ప్రమోట్ చేయడంలో బ్రహ్మాండంగా, ఇన్ఫ్లుయెన్షియల్ గా ప్రపంచానికి బ్రిడ్జ్ లాగా పనిచేస్తా ఉన్నాయి. మన సినిమాకు కూడా అంత కెపాసిటీ ఉంది. ఆ కెపాసిటీని వాడుకోండి బాబోయ్ అని వినమ్రపూర్వకంగా చిరంజీవి తనదైన స్టైల్లో అచ్చ తెలుగులో కాస్త మొహమాటంగానే చెప్పారు. చూసారా, అది ఆయన ఎక్స్ప్రెషన్. ఆయన ఎప్పుడు పరుషంగా మాట్లాడడం కానీ, దూకుడుగా కామెంట్లు చేయడం కానీ ఉండదు చూడండి కదా. ఇలా చెప్పాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? పాజిటివ్గా ఉన్నట్టే కనపడుతుంది కదా. అంటే కనపడడం వేరు, విధానాలు వేరా, ఇంకా చెప్పాలంటే మాటలు వేరు, చేతలు వేరా. ఈ డౌట్ ఎందుకు వస్తుందో తెలుసా? 2 ఏళ్ల పరిస్థితుల్ని రివైండ్ చేయాలి. సినిమా ఇండస్ట్రీ విషయంలో తీవ్ర వివాదాస్పదమైన వ్యవహారాలన్నీ తెలంగాణ వేదికగా, దట్టు సీఎం రేవంత్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ కేంద్రంగాను, విధానాల పరంగాను జరిగి ఉంటాయి. అందులో ఫస్ట్ది పుష్ప 2 రిలీజ్ అయినప్పుడు అల్లు అర్జున్ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి వ్యవహరించిన తీరు మీద దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. సినిమా ఇండస్ట్రీ అయితే మింగలేక కక్కలేక అన్నట్టు నోట్లో గుడ్డలు కుక్కుని మెదలకుండా ఉంది కదా. ఒక హీరో గురించి అసెంబ్లీలో సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ఏం ఆలోచన చేస్తుండ్రో, ఏం కోరుకుంటుండ్రో నాకైతే తెలియదు. ఇలాగా గంటల తరబడి చర్చించిన సందర్భం తెలుగునాటే కాదు ఇంకెక్కడ ఉండుండదు. ఏం చెప్పాలో తెలియని పరిస్థితి. ఇది ఒక ఇన్సిడెంట్. ఆ తర్వాత హీరో నాగార్జున విషయంలో రేవంత్ ప్రభుత్వం అనుసరించిన విధానం మీద అప్పట్లో చాలా లోతైన చర్చ జరిగింది కదా. ఇది రెండోది. ఇక మంత్రి కొండా సురేఖ లాంటి వాళ్ళ కామెంట్లు పుట్టించిన సినీ రాజకీయ సెగ అయితే సరి కదా. మరి ఇంత వివాదాస్పద విషయాలు ఉన్నా కానీ వాటన్నిటికీ ఆయింట్మెంట్ రాసేందుకో, లేదంటే ప్రచారానికి, ఇమేజ్ మేకోవర్కి ఉపయోగపడతారనే ఉద్దేశంతోనూ సినిమా ఇండస్ట్రీ విషయంలో రేవంత్ బలమైన పాచికలు విసరటమే కాదు, గద్దర్ అవార్డులు లాంటి వేదికలు ఏర్పాటు చేసి సినిమా ఇండస్ట్రీతో అద్భుతమైన
అద్భుతమైన సంబంధాలు నెరపుతున్నాం అనే సందేశాన్ని, సంకేతాన్ని ఇవ్వడం చూసాం కదా. ఇది ఒక్కటే కాదు, చాలా ఇనిషియేటివ్స్ లో సినీ హీరోల్ని ఇన్వాల్వ్ చేసేందుకు, ప్రభుత్వ విధానాలను ప్రమోట్ చేసేందుకు వాళ్ళని వాడడం అనేది కూడా కనపడతా ఉంది కదా. మరి ఏపీలో ఇలాంటి పరిస్థితి ఎందుకు లేదు? సినిమా ఇండస్ట్రీతో బలమైన సంబంధాలు ఉన్న పార్టీ టీడీపీ, సాక్షాత్తు సినీ దిగ్గజం ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ టీడీపీ, పైపెచ్చు పవన్ కళ్యాణ్ లాంటి సినీ హీరో స్థాపించిన జనసేన కలిసి రావడం వల్లే పవర్ పాలిటిక్స్ చేయగలుగుతా ఉంది, అధికారంలో కొనసాగలుగుతుంది కదా టీడీపీ. మరి అలాంటి టీడీపీ మాత్రం సినిమా ఇండస్ట్రీ విషయంలో చిరంజీవి డైలాగ్ ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి, మాట పడాల్సిన పరిస్థితిని ఎందుకు ఫేస్ చేస్తూ ఉంది? కారణం ఏంటి? మనం చెప్పే మాటలకి, చేసే ప్రచారాలకి, అనుసరించే విధానాలకి చాలా గ్యాప్ ఉంటుందా? ఇలా ఎందుకు అనిపిస్తా ఉంది? ఇదే టీడీపీ నాయకత్వం 2024కి ముందు ఏపీలో ఎలాంటి సినీ రాజకీయం నడిపింది? చిరంజీవి నమస్కారం పెడితే అప్పటి ముఖ్యమంత్రి జగన్ కనీసం స్పందించలా అనే ప్రచారాన్ని ఫ్యాబ్రికేటెడ్ గా తెర మీదకి తీసుకొచ్చి ఏళ్ల తరబడి ఆరోపణలు చేయడం, రాజకీయాన్ని నడపడం చూసాం కదా. చేతులు ఇలా పట్టుకొని ఈ స్థాయికి కూడా ఈ వ్యక్తి పట్టుకొచ్చాడంటే చూశారు కదా. పవన్ కళ్యాణ్ ఇలా ఆవేశపూరితంగా ప్రసంగించిన సందర్భాలు కోకొల్లలు కదా. అంటే ఎమోషనల్ గా వాడాము, రాజకీయంగా ఉపయోగించుకున్నాము, సినిమా ఇండస్ట్రీ విక్టిమైజ్ అయిపోతా ఉంది జగన్ విధానాలతో అని చెప్పాం కదా. మరి ఆ ప్రచారాలు రవ్వంత, మొత్తం అక్కర్లా రవ్వంత నిజమై ఉన్నా కానీ అందుకు విభిన్నమైన పంధాని, విధానాల్ని ఏపీ ప్రభుత్వం ఎంచుకుని ఉండాలి కదా. అలా ఎంచుకుని ఉంటే చిరంజీవి ఇప్పుడు ఈ మాట అనేవాళ్ళ, తెలంగాణను చూసి ఏపీ నేర్చుకోవాలి, స్ఫూర్తి పొందాలి అనే డైలాగ్ వచ్చి ఉండేదా? సమాధానం ఇచ్చి వెరీ క్లియర్ కదా. అంటే సినిమా ఇండస్ట్రీని మనం ప్రచారం చేయడానికి, ప్రత్యర్థి జగన్ మీద ఆరోపణలు చేయడానికి ఆయుధంగా మాత్రమే వాడుకున్నాం. ఆ తర్వాత అటువైపు చూడడం మానేశాం అనుకోవాలా? సహజంగానే మనలో చాలా మందికి సినిమా ఇండస్ట్రీ అనగానే స్థలాలు తీసేసుకుంటారు, స్టూడియో పెట్టాలి అని చెప్పి ప్రభుత్వం నుంచి రాయితీలు తీసేసుకుంటారు, ఇవాళ రేపట్లో అయితే టికెట్ రేట్లు పెంచుకోవడానికి రాజకీయాలు నడుపుతున్నారు అనే ఫీలింగ్ ఉంటుంది కదా. ఇవన్నీ ఎంతో కొంత నిజమే అయి ఉండొచ్చు, కానీ చిరంజీవి చెప్పిన దాంట్లో బ్రహ్మాండమైన పాయింట్ ఒకటి ఉంది. మన గ్రామీణకు సంబంధించినటువంటి ఆ వాతావరణం కానివ్వండి, మన ఆహారపు అలవాట్లు కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రపంచ దేశాలకి తెలియజేస్తే కనుక దాని ఇంపాక్ట్ అంతా ఎంత ఉండదు, వాళ్ళని ఆకర్షించుకోగలిగితే కనుక ఆ రిజల్ట్ వేరు. ఇదే బ్రాండింగ్, ప్రమోషను, కల్చరు, అడ్వాంటేజ్ తీసుకోవటం అనేది సినిమాతోనే సాధ్యం. ఇవాళ రేపట్లో మనం మలయాళ సినిమాలు చూస్తేనే కదా కేరళ టూరిజం అంత పచ్చగా వర్ధిల్లుతా ఉంది. మనం కూడా చాలాసార్లు మాట్లాడుకుంటాం కదా, మలయాళం సినిమాల్లో ప్రకృతిని చూసి కేరళ వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఎంతమంది లేరు? మనలోనే కాదు, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సినిమా. ఓన్లీ టూరిజం మాత్రమే కాదు, బ్రాండింగ్, కల్చర్, అన్నిటికీ మించి అవకాశాలని ప్రపంచానికి చూపించే షోకేస్ సినిమా. పెద్ద హీరోల తెలుగు సినిమాలు గనక ఏపీ పట్టణాల్లో, ఏపీ సంస్కృతి కేంద్రంగా, ఏపీ విశిష్టత చుట్టూ తీస్తే గనక ఎంత ఇంపాక్ట్ ఉంటుంది దేశవ్యాప్తంగా కానీ, ప్రపంచవ్యాప్తంగా కానీ. మనం తెల్లారులేస్తే బ్రాండింగ్ అని మాట్లాడుతుంటాం కదా, ఈ సినిమా చేయగలిగిన బ్రాండింగ్ని మించిన కెపాసిటీ కానీ, ఆకర్షణ కానీ మనకుందా? బ్రాండింగ్ పేరుతో పబ్లిసిటీ కోసం మనం 100 కోట్లు ఖర్చు పెడుతూ ఉంటాం. దావోస్ లాంటి చోట్ల ఈవెంట్ జరుగుతూ ఉందంటే డిసెంబర్ నుంచే ఎంత ఖర్చు పెడుతున్నాము అనేది మన మనస్సాక్షికి తెలుసు, మన ఎగ్జిక్యూటివ్కి, మన ఖజానాకి తెలుసు కదా. మరి ఇంత ఖర్చు పెట్టేటప్పుడు, ప్రచారం మీద అంత ఉన్నప్పుడు సినిమా విషయంలో మాత్రం ఎందుకు విధానం లేదు మనకి? ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన పాయింటే. పైగా చిరంజీవి అన్నారని నేను ఇప్పుడు ఈ మాట చెప్పట్లా, నేను లోగడ ఒక వీడియో చేశా డీటెయిల్డ్గా. ఇదిగో మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఈ వీడియోలో డీటెయిల్స్ చూస్తే కనుక సినిమా ఇండస్ట్రీ బ్రాండింగ్కి ఎంత ఉపయోగపడుతుందనే కాదు, హైదరాబాద్ చుట్టూ సినిమా ఇండస్ట్రీ ఎంత ఇన్వెస్ట్మెంట్ పెడతా ఉంది అనేది కూడా చెప్పా. అంటే ఇందులో 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఒకటి విధానపరంగా అడ్వాంటేజ్ రావడము, బ్రాండింగ్ అయితే. రెండోది మన దగ్గర నిజంగా డెవలప్మెంట్ జరిగితే గనక, మన నాయకత్వం మీద నమ్మకం ఉంటే గనక, మనం కడుతున్న నగరాల్లోనో ఆల్రెడీ ఉన్న విశాఖ లాంటి చోట్ల సినిమా ఇండస్ట్రీ వచ్చి వాలడానికి ఆసక్తి చూపిస్తుంది. మరి ఆ నమ్మకం లేకో, మనం ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వకో సినిమా ఇండస్ట్రీ కుతకుతలాడుతూ ఉంది మన విషయంలో అని చిరంజీవి చెప్పిన డైలాగు ప్రస్ఫుటంగా మనకి అద్దంలో చూపించినట్టుగా చూపెట్టేసింది. అంతే కదా. మన దగ్గర 2 సీనియర్ హీరోలు ఉన్నారు, సామాజిక వర్గం పరంగా మనమే మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ అని రాజకీయ అడ్వాంటేజ్ తీసుకుంటూ ఉంటాం. కానీ విధానాల విషయానికి వచ్చేసరికి మాత్రం సినిమా ఇండస్ట్రీకి లాభం లేదు. సినిమా ఇండస్ట్రీకి వెనుదనిగా నిలిచే జనం అంతా ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నా కానీ, కలెక్షన్స్లో 60% ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తా ఉన్నా కానీ, ఆ సినిమా ఇండస్ట్రీ వల్ల ఏపీకి ఒరుగుతున్నదేమీ లేదు. కనీసం బ్రాండింగ్, ప్రమోషన్ పరంగా అయినా అటు ఇండస్ట్రీ కానీ, ఇటు రాష్ట్రానికి కానీ ప్రయోజనం లేకుండా చేస్తున్నది ఎవరు అంటే సమాధానం చిరంజీవి చెప్పారు. అందుకే స్ఫూర్తి పొందాలి అనే మాట వాడారు.
మరి శిష్యుని చూసి నేర్చుకోవాలి అని చిరంజీవి చెప్తున్న మాటలతో అయినా మన విధానాలు మారతాయా? రాజకీయాలు ఓట్ల కోసం ఏదో ఒక జుమ్కీలు జనం మీదకు వదలడాలు బదులు కాస్తో కోస్తో పర్పస్ఫుల్, ఏది రాష్ట్రానికైనా సినిమా ఇండస్ట్రీ లాంటి వాళ్ళకైనా పర్పస్ఫుల్ గా ఉండే విధానాల్ని అనుసరించగలుగుతామా? డిస్కస్ చేద్దాం, సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా మాట్లాడుకుందాం. కామెంట్ అనేది సంస్కారవంతంగా ఉండేలాగా చూసుకుందాం. ఇన్ని చెప్పిన తర్వాత అసెంబ్లీలో అప్పుడు ఏం జరిగింది గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ అనే టాపిక్ గురించి కూడా మాట్లాడడానికి చాలా మంది ఉత్సాహపడవచ్చు. కానీ సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా మాత్రమే ఉండేలాగా కామెంట్ చేయండి. టీ టాక్ ఆలోచనలకి వేదిక.